అవమానం ఎంత, రాజపూజ్యం ఎంత అనేటటువంటి ఫలితాన్ని పంచాంగ కర్తలు పెద్దలు నిర్ణయింపబడి ఉన్నారు. ఒకసారి అందరం కూడా దాన్ని శ్రవణం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రవణం చేసిన తర్వాత శ్రవణం యొక్క ఫలాన్ని తెలుసుకో. పాలు తీయగా ఉంటాయా అంటే పాలు తాగితే కదా తీపో చేదో తెలిసి, అట్లాగే ఒక విషయం బాగుంటుందా అంటే అది ముందు వింటే కదా తెలిసేది బాగుంటుంది. అట్లాగే ఇది విన్న తర్వాత ఇది ఎంత బాగుంటుంది, వినడం ద్వారా ఏమొస్తుంది అనేటటువంటి ఫలితాన్ని తెలుసుకుందాం. ముందుగా రాశులలో ప్రప్రథమైనటువంటి రాశి మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. ఆ రాశ్యాధిపతి కుజుడు. అందులో మనకు ఉండేటటువంటి నక్షత్రాలు 3 నక్షత్రాలు. ఒకటి అశ్విని నక్షత్రం, దాంట్లో ఉండే 4 పాదాలు మేషరాశిలోనే ఉంటాయి. 2 భరణి నక్షత్రం, దాంట్లో ఉండే 4 పాదాలు మేషరాశిలోనే ఉంటాయి. 3వది కృత్తిక నక్షత్రం, దాంట్లో ఉండే మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది. ఇట్లా 3 నక్షత్రాలు, 9 పాదాలు. ఈ నక్షత్రం తర్వాత నక్షత్రం మొత్తం కలిగిన పాదాలు మేషరాశిలో ఉంటాయి. మరి ఈ నక్షత్రాల వాళ్ళకి, ఆ మేషరాశి వాళ్ళకి ఆదాయం యొక్క ఫలం చూస్తే ఈ సంవత్సరం 11% ఆదాయం కనిపిస్తారు. 11% ఆదాయం కనిపిస్తారు. కనిపించినటువంటి 11% ఆదాయానికి 5% ఏం కనిపిస్తుంది అంటే 100%గా మనం సంపాదిస్తే 60% ఏమో లోపల పెట్టుకుంటాం, 45% ఏమో భగవంతుడిగా భక్తులుగా ఖర్చు పెడతాం. అట్లా మేషరాశి వాళ్ళకి ఆదాయ వ్యయ ఫలితంగా. వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం మిగిలినటువంటి 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం యొక్క మొదటి 2 పాదాలు ఈ వృషభ రాశిలో ఉంటాయి. ఆ వృషభ రాశి వారికి ఆదాయము 5%గా ఉంది, వ్యయమేమో 14%గా ఉంది. అంటే 100% 100 రూపాయలు మనం కనుక సంపాదిస్తే అందులో ఒక 5 రూపాయలేమో లేదా కొన్ని 15 రూపాయలు పక్కకు పెట్టుకున్నా మిగిలినటువంటి 14%గా ఉండేటువంటి మొత్తం కూడా భగవంతునికో మనకో ఖర్చు పెట్టుకుంటాం. వ్యయము ఆదాయం అనేటటువంటిది ఎప్పుడూ కూడా త్రాసులో ఇటో బాటు అటో బాటు వేసి చూసినప్పుడు ఎట్లాగైతే అది హెచ్చు తగ్గులుగా ఉంటుందో మనందరికీ కూడా వ్యయాదాయాలు అనేటటువంటి కూడా అలాగే హెచ్చు తగ్గులుగా ఉంటాయి. ఆ హెచ్చు తగ్గులను గమనించి అయ్యో ఏమో అయిపోయింది అని చెప్పి అనుకోవడానికి, హెచ్చు వచ్చినప్పుడు పొంగిపోవడానికి, తక్కువ వచ్చినప్పుడు కూడా కృంగిపోవడం. ఏదైనా సరే భగవత్ సంకల్పంగా భావించి ముందుకు వెళ్ళడమే. మన మనుషులమే కదా, అంతకంటే ఇంకేం చేయగలం, ఏం చేయలేదు. కాబట్టి ఏదైనా భగవంతుడా నీ దయ అని కూడా ముందుకు పోతే ఇచ్చారు. అట్లా వృషభ రాశి వారికి వారి యొక్క ఆదాయ వ్యయ ఫలం. మిథున రాశి వారికి 7% ఆదాయం ఉంటే 11% వ్యయంగా. మరి మిథునంలో మృగశిర నక్షత్రం యొక్క మిగిలిన 2 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం యొక్క 4 పాదాలు, పునర్వసు నక్షత్రం యొక్క 3 పాదాలు. ఇవన్నీ కూడా మనకు మిథున రాశిలో. ఆ మిథున రాశిలో ఉన్నటువంటి వారికి 7% ఆదాయంగా ఉంది, 11% వ్యయంగా ఉంది. గురువు గ్రహం లగ్నం అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి రాబోతున్నాడు. కర్కాటక రాశి గురుగ్రహానికి ఉచ్చస్థానం. పైగా 2వ స్థానం రాశి నుంచి పునర్వసు 4వ పాదం, ఆశ్లేష నక్షత్రం యొక్క 4వ పాదం,
పుష్యమి నక్షత్రం యొక్క 4 పాదాలు. ఈ 4 కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికరంగానే ఉన్నది ఈ సంవత్సరం. 2% ఆదాయం అయితే మనో పట్టు కలిగినటువంటి వారండి. వారు బాగా అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టేవారు కాదు. అనుకున్నది సాధించడమే, కష్టమైనా నష్టమైనా, నేను నష్టపోయినా పర్లేదు, అనుకున్నది తప్పనిసరిగా సాధించాలనేటువంటి మనస్తత్వం కర్కాటక రాశి. అట్టి కర్కాటక రాశి వారికి ఈసారి కొద్దిగా భగవంతుడు ఎక్కువగా మనం ధైర్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశం కలిగిస్తాడు. ఎందుకు? మనము ధైర్యం కోల్పోయామనుకోండి, నమ్మకం కోల్పోయామనుకోండి, ఎవరికి చూస్తాం? మనం భగవంతుడికి చూస్తాం. సరే, సుఖంగా ఉన్నప్పుడు చూస్తామో చూడమో. సింహరాశి వారికి, సింహరాశిలో మఘా నక్షత్రం యొక్క 4 భాగములు, పూర్వ ఫల్గుని నక్షత్రం యొక్క 4 భాగములు, ఉత్తర ఫల్గుని నక్షత్రం యొక్క 1వ పాదము సింహరాశిలో ఉంటాయి. సింహరాశి వారికి ఈసారి పాపం పోయినసారి సింహరాశి వారికి ఎంతో సంపాదిస్తే ఆ ఎంతోకి 2 ఎంతో వేసి ఖర్చు పెట్టేటటువంటి అవకాశం అయిపోయింది పాపం. అది కీర్తైనా, అవమానమైన, రాజపూజ్యమైన అన్ని భావం వారికి అలాగే ఉండేది. కానీ ఈసారి కాస్త కొద్దిగా అనుకూలతను చూసుకొని సింహరాశి వారికి 5% ఆదాయం అయితే 5% వ్యయంగా ఉంది. అంటే 100 సంపాదిస్తే 95 ఖర్చు పెడతారు. ఆ 5 మిగిలినప్పుడు అయ్యో నా దగ్గర ఏం లేదే అని అనుకుంటారు. మళ్ళీ రోజు తిరిగే లోపు మళ్ళీ 100 సంపాదిస్తారు, మళ్ళీ 95 ఖర్చు పెడతారు. ఇట్లా ఎంత సంపాదిస్తే అంత భగవంతుడు జయించేటటువంటి అవకాశం ఈసారి సింహరాశి వారికి. 5% ఆదాయము, 5% వ్యయం. తర్వాత కన్యారాశిలో ఉత్తర నక్షత్రం యొక్క మిగిలినటువంటి 3 పాదములు, హస్త నక్షత్రం యొక్క 4 పాదములు, చిత్తా నక్షత్రం యొక్క మొదటి 2 పాదములు కన్యారాశిలో. ఆయా నక్షత్రాల వారికి ఆ రాశిలో ఈసారి 7% ఆదాయం అయితే 11% వ్యయంగా ఉంది. పాపం కన్యారాశి వారంతా కూడా ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ మనస్సులోనే ఉన్నదంతా కూడా పెట్టుకొని బయటికి ఏమాత్రం చెప్పకుండా వాళ్ళది వాళ్ళే బాగా ఆలోచించి వాళ్ళది వాళ్ళే చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా, చెప్తే ఏమనుకుంటారో అనేటటువంటి ఒక స్వభావంతో ఉండి చెప్పిన తర్వాత చెప్పినటువంటి విషయం కనుక పాపం బాధ పెట్టే విషయం అయితే వీళ్ళే బాధపడి ఉండేటటువంటి రాశి కన్యారాశి. చిత్తా నక్షత్రం యొక్క మిగిలిన 2 భాగములు, స్వాతి నక్షత్రం యొక్క 4 భాగములు, విశాఖ నక్షత్రం యొక్క 3 భాగములు తులారాశిలో. ఆ తులారాశి వారికి ఈసారి 5% ఆదాయం అయితే 14% వ్యయం. అంటే తుల అంటే ఏంటంటే త్రాసు కదా. అంటే సుఖ దుఃఖాన్ని, మాన అవమానాన్ని, మంచి చెడుల్ని ఇస్తే అది కాస్త పైకిందిగా ఉంటుంది. కానీ తులారాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే త్రాసు మనం మధ్యలో పట్టుకుంటే 2 దిక్కులా కిలో బాగా వేద్దాం కదా, పని పోతుందని అని అనుకునేటటువంటి స్వభావం వాళ్ళు తులారాశి. ఫలానా ఒక కార్యక్రమం ఖర్చు పెడదామని అనుకుంటే సరే ఎంత అవుతుంది ఖర్చు పెడదాం సరే అని అనుకున్నప్పుడు ఫలానా ఏదో ఇంత అవుతుంది అని కనుక అనుకుంటే అంతే ఉంది, ఇంకో 2 రూపాయలు ఎక్కువగా పర్లేదు మంచిగా చేద్దాం అని అనుకునే స్వభావం కలిగినటువంటి వారు తులారాశి వారు. త్రాసులో బరువు ఒక దిక్కుంటే సరిపోదు, 2 దిక్కులా బరువుకి సమంగా ఉండాలి త్రాసు అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు తులారాశి. ఏదైనా సరే చూసుకున్నాము, ఏదైనా సరే చేసేద్దాం, భగవంతుడు ఉన్నారు కదా అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు తులారాశి.
ఆ తర్వాత వృశ్చిక రాశి. ఆ వృశ్చిక రాశికి వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం యొక్క చివరి పాదం, అనురాధ నక్షత్రం యొక్క 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం యొక్క 4 పాదాలు. ఇవి మనకు వృశ్చిక రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు, దాని యొక్క పాదాలు. మరి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేటటువంటి దాన్ని చూస్తే, వారికి ఆదాయము 11, వ్యయము 5. ఎవరితోనైనా ఒకసారి వాళ్ళకి ఆ పరిచయం అనేది ఏర్పడితే ఎంతో దూరంగా తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళ స్నేహాన్ని, స్నేహం గుణాన్ని. పైకి కనిపించడం బాగా బెరుగ్గా భయస్తుడుగా కనిపించినా లోపలి తెలియనటువంటి ఏదో మొండిదైర్యం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఆ మొండిదైర్యమే వారిని ముందుకు తీసుకెళ్తుంది. బాగా కష్టపడేటటువంటి స్వభావం వృశ్చిక రాశి వారికి. అట్లాగే ఎంత కష్టపడతారో, నేను ఇంత కష్టపడాలని తెలుసా అని అప్పుడప్పుడు చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తారు. పూర్వాషాఢ నక్షత్ర 4 పాదాలు, ఉత్తర మూలా నక్షత్ర 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క 3 పాదములు ధనస్సు రాశిలో. ఆ ధనస్సు రాశి వారికి ఈసారి ఆదాయము 14, వ్యయము 11. కాబట్టి ఎక్కువగా సంపాదిస్తారు, అట్లాగే కాస్త ఎక్కువగానే ఖర్చు పెడతారు. అనుకూలం చేస్తారు, ఎదుటి వాళ్ళు పర్లేదు బాధపడ్డా మనసులో కూడా అనుకున్నది చెప్తారు. ఇలా అనుకుంటున్నాం, చేసేద్దాం అని అనుకుంటారు, చేసేస్తారు. కొంతమంది అయితే ధనుసు రాశిలో చెప్పడం కూడా పనిచేస్తారు, చేశాక చెప్తారు లేదా చేశాక చూపిస్తారు. ఎట్లయితే విల్లుకి బాణాన్ని సంధించి విడిచినప్పుడు ఎట్లా అయితే ముందున్నటువంటి అడ్డ మకర రాశి, దీంట్లో ఉత్తరాషాఢ నక్షత్రం, మిగిలినటువంటి భాగము శ్రవణ నక్షత్రం యొక్క 4 పాదములు, ధనిష్ట నక్షత్రం యొక్క 2 పాదములు ఈ మకర రాశిలో. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 అయితే వ్యయము కాస్త 7%. ఇంచుమించు మకర రాశి యొక్క స్వభావమే ఉంది. కుంభరాశి వారు స్వభావికులై ఎంత మొండిగా ఉన్నా పాపం కష్టపడే తత్వం వారి. వారు పడేటటువంటి కష్టానికి ఈసారి వచ్చేటటువంటి ఆదాయం 2 అయితే పోయేటటువంటి వ్యయఫలము 7. మకర రాశికి ఎట్లాగైతే ఉందో కుంభరాశి కూడా అట్లాగే ఉంది. ఈ కుంభరాశిలో మిగిలినటువంటి ధనిష్ట నక్షత్రం యొక్క 2 పాదాలు, శతభిష నక్షత్రం యొక్క 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం యొక్క 3 పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. ఆ తర్వాత చివరి రాశి మీనరాశి. దీంట్లో పూర్వాభాద్ర నక్షత్రం యొక్క మిగిలినటువంటి పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి నక్షత్రం యొక్క 4 పాదములు ఈ మీనరాశిలో ఉంటాయి. మీనరాశి వారికి ధనస్సు రాశి వారిలాగే 14% ఆదాయం అయితే 11% వ్యయంగా ఉంటుంది. ఈ రాశుల కష్టం ఒడిదుడుకులుగా ఉంటుంది. ఎట్లా ఉంటాయా ఒడిదుడుకులు అంటే, మన జగిత్యాల ప్రాంతంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రోడ్ల మీద రకరకాలైనటువంటి స్పీడ్ బ్రేకర్లు వేసారు. వాటి మీద మనం బండ నుంచి వెళ్తున్నప్పుడు అయోమయ స్థితి 1-2 సెకండ్లు, ఎందుకో అర్థం కాదు. అట్లా ఎట్లా అయితే ఒడిదుడుకులుగా ఉన్నాయో ఈ సంవత్సరం కూడా సాఫీగా సాగుతున్న మనం అలా ఒకసారి ఒడిదుడుకుల్ని దాటుకొని మళ్ళీ సాఫీగా సాగడం, మళ్ళీ ఒడిదుడుకులు. ఒక్కసారి ఆర్డర్ తీస్తే పోతాం షాప్ అయ్యా.